ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాఘవ్ చద్దా నిన్నటి వరకు అతను ఒక సోషల్ మీడియా సెన్సేషన్. లక్షలాది మంది యువత మెచ్చిన ట్రెండీ లీడర్. కానీ ఒక్క నిర్ణయం, ఒక్క అడుగు సీన్ మొత్తాన్ని రివర్స్ చేసేసింది. నిన్నటి వరకు జై కొట్టిన నోళ్లే ఇప్పుడు చీకొడుతున్నాయి. సోషల్ మీడియాలో భారీ ఎత్తున అన్ఫాలో చేస్తున్నారు. తాను పడిపోతున్న ఇమేజ్ను కాపాడుకోవడానికి సదరు నాయకుడు వేసిన డర్టీ గేమ్తో మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు. ఇందుకేం చేశారు? ఆ డిజిటల్ మాయాజాలం ఎలా దొరికిపోయింది? రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నైతికత కోల్పోతూనే అసలైన ప్రమాదం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రమాదంలో చిక్కుకున్నారు రాఘవ్ చద్దా. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి సామాన్యుల సమస్యలపై గళమెత్తిన కాలంలో ఆయనకు ఫ్యాన్స్ పోటెత్తారు. మా కోసం ఒక యువ నాయకుడు వచ్చాడు అని యువత సోషల్ మీడియాలో బ్రహ్మరథమే పట్టింది. ఆయనపై వేటు వేసినప్పుడు కూడా కోట్లాది మంది ప్రజలు అండగా నిలిచి మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. బట్ ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇమేజ్ను అట్టడుక్కు పడేసింది. ఈరోజు ఎప్పుడైతే చద్దా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో ఆ క్షణం నుండే నెటిజన్లు నిప్పులు జరుగుతున్నారు. అది ఎంతలా అంటే ఒకప్పుడు ఆయన్ని ఆరాధించిన వారే ఇప్పుడు అన్ఫాలో బటన్ నొక్కి షాక్ ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 23 లక్షల మంది ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ భారీ డ్యామేజ్ను కప్పిపుచ్చుకోవడానికి చద్దా వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు బట్టబయలైంది. ప్రముఖ యూట్యూబర్ జూడాథీస్ అందించిన ఆధారాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్ల సంఖ్య పడిపోకూడదని చద్దా ఒక వింత ప్లాన్ వేశారు. అదే ఫేక్ ఫాలోవర్ల కొనుగోలు. డబ్బులు చెల్లిస్తే వచ్చే బాట్ అకౌంట్లతో తన ఖాతాను నింపేస్తున్నారంటూ రాతి ఆధారాలు బయటపెట్టారు. చద్దా ఫాలోవర్ల లిస్ట్ను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఆ ఖాతాలకు ప్రొఫైల్ పిక్చర్లు లేవు, ఒక్క పోస్ట్ కూడా లేదు. పోనీ వాటిని ఎవరైనా ఫాలో అవుతున్నారా అంటే అది లేదు. విచిత్రం ఏంటంటే ఈ ఖాతాలన్నీ ఏప్రిల్ 2026 ప్రాంతంలోనే పుట్టుకొచ్చాయి. 2.3 मिलियन लोग राघव चड्डा को अनफॉलो कर चुके हैं और ये बंदा सही में पेड फॉलोअर्स खरीद रहा है। रुको इसका प्रूफ दिखाता हूँ आपको। ये देखो, इसके प्रोफाइल पर जाओ और फॉलोअर्स पर क्लिक करो और यहाँ पर आपको ढेर सारे ऐसे प्रोफाइल्स दिखेंगे जिनकी कोई प्रोफाइल पिक्चर ही नहीं है। स्क्रॉल करते जाओ, इन सारे प्रोफाइल्स की कोई प्रोफाइल पिक्चर नहीं है और इन पे हॉवर करो, देखो इन सारे अकाउंट्स के 0 फॉलोअर्स है। అంటే ఎప్పుడైతే ఒరిజినల్ ఫాలోవర్లు ఆయన్ని వదిలేయడం మొదలు పెట్టారో సరిగ్గా అప్పుడే ఆ పేమెంట్ బాట్లు వచ్చి చేరాయన్నమాట. నిజానికి చద్దాకున్న క్రేజ్ అంతా యువత నుంచే, ముఖ్యంగా జెన్జెడ్ ఆడియన్స్ నుంచి వచ్చిందే. కానీ ఇప్పుడు అదే యువత ఆయన్ని చీత్కరించుకుంటుంది. బాట్ ఖాతాలను పెంచుకోవడం ద్వారా ఇన్స్టాగ్రామ్ అల్గారిథంను మోసం చేయొచ్చేమో కానీ ప్రజల మనసుల్లో పోయిన గౌరవాన్ని ఈ కృత్రిమ ఫాలోయింగ్తో తిరిగి సంపాదించలేరు. అద్దెకు తెచ్చుకున్న ఈ డిజిటల్ అలంకారం నిజమే అయితే చద్దా ప్రతిష్టకు తీరని మచ్చగా మారుతుంది. అబద్ధపు ఫాలోయింగ్తో ఆత్మవంచన చేసుకోవడం వల్ల రాజకీయంగా పెరిగేది కేవలం అంకెలే తప్ప ప్రజల్లో పలుకుబడి ఏం కాదు. డిజిటల్ స్క్రీన్పై నంబర్లు పెంచుకుంటే గ్రాఫ్ పెరుగుతుందేమో కానీ క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతే ఆ లోటును ఏ బాట్ ఖాతాలు భర్తీ చేయలేవు. అద్దెకు తెచ్చుకున్న కృత్రిమ సైన్యంతో యుద్ధాలు గెలవలేమని చద్దా గుర్తించాలి. ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ జెండా నీడన నిలిచినా సరే, నిస్వార్థంగా ప్రజల సమస్యలపై గళమెత్తి వారి కోసం పనిచేస్తే పోయిన ఆదరణను తిరిగి పొందడానికి ఎంతో సమయం పట్టదు. మరి ఏ వివాదం చద్దా రాజకీయ భవిష్యత్తుకు ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.